హాయ్ ఫ్రెండ్స్. ఇక దర్శనం విషయానికొస్తే మేము ఆర్జిత బ్రహ్మోత్సవం అనే సేవకైతే బుక్ చేసుకున్నామని చెప్పాను కదండీ! అది ఆఫ్టర్‌నూన్ 3:00 అలా స్టార్ట్ చేస్తారు. 15 మినిట్స్ అలా ఉంటుందనమాట. అది అయిన తర్వాత దర్శనంకి పంపిస్తారు. మనకి స్వామివారి టెంపుల్‌కి అంటే ఇక్కడి నుంచే వెళ్ళి లెఫ్ట్ సైడ్‌లో శుభదం ఎంట్రీ ఉంటుంది కదా! అక్కడి నుంచయితే అలో చేస్తారనమాట. ఎక్కువగా రష్ ఉంటే ఒక 2 అవర్స్ పడుతుంది. లేదంటే 1 అవర్ లోపలే అయిపోతుంది. ఈ బ్రహ్మోత్సవం అనే సేవ వచ్చేసి వైభవోత్సవ మండపంలో జరుగుతుంది. అది పుష్కరిణి ఆపోజిట్‌లో ఒక స్ట్రీట్ ఉంటుందనమాట. అక్కడైతే జరుగుతుంది. నిన్న రష్ అని చెప్పాను కదండీ! పొద్దునొచ్చేటప్పటికి మాడవీధులు, అలాగే టెంపుల్ ముందు అంతా కూడా చాలా ఖాళీగా ఉందనమాట. నాకైతే ఒక్కసారిగా మళ్ళీ ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోదాము అని అనిపించింది. ఆశ అయితే అంటే ఆశ ఉంటది కదండీ! అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్వామివారి దర్శనం చేసుకోవాలి అని. కానీ ఈ తిరుమలలో ఇంత ఫ్రీగా ఉండడం ఏంటండి? అదెప్పుడో లక్కీగా జరుగుతుంది. అందులో మేము అడుగు పెట్టామంటే అస్సలు జరగదనమాట. ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.